చేస్తున్నావు, మరి సంవత్సరం అయిపోయింది, నీకు కోడింగ్ ఏదైనా నేర్చుకుంటున్నావా, వాళ్ళు ఇచ్చిన టాస్క్స్ అసైన్మెంట్స్ చేస్తున్నావా, మీ కాలేజీలో నీకు తగినంత వర్క్ ఇస్తున్నారా నేర్చుకోవడానికి, 4 ముక్కల లైన్లు కోడ్ రాయగలుగుతావా, ఏం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లు అయ్యాయి, ఇవి మీ కాలేజీలో నేర్పింది కాకుండా విడిగా నువ్వేదైనా ఆన్లైన్లో నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నావా, ఎక్కడైనా హ్యాకర్ ర్యాంక్లో కానీ లీడ్ కోడ్లో కానీ సబ్స్క్రిప్షన్ తీసుకున్నావా, మరి కంప్యూటర్ ఇంజనీరింగ్లో కంప్యూటర్ సాఫ్ట్వేర్లో పనిచేస్తే, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తే అందరు ఇంగ్లీష్ మాట్లాడంటారు కదా, మరి నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతున్నావా, నువ్వు మీ ఫ్రెండ్స్ కలిసి ఒక గ్రూప్గా జాయిన్ అయ్యి ఒక క్లబ్ పెట్టుకొని మనందరం ఇంగ్లీషే మాట్లాడదామని అనుకుంటున్నారా, ఓ ఇంగ్లీష్ పేపర్ చదువుతున్నావా నాన్న అని అడగరు. వీని బాధ్యతలు ఏవి అడగరు, వీడి హక్కులు అడుగుతారు. ఈ పంపించిన తర్వాత కూడా నువ్వు ఆ టాప్ కాలేజ్ టాప్ ఇన్స్టిట్యూట్లో జాయిన్గా, ఆ వాడు చేసిన దగ్గర జాయిన్గా, వీడు చేసిన దగ్గర ఇదేం అడుగుతారు తప్ప అసలు యాక్చువల్గా నువ్వేం చేస్తున్నావు, వాట్ ఈస్ దట్ యు ఆర్ డూయింగ్ ఫర్ యువర్ గ్రోత్ అన్నది అడగరు. ఇది తల్లిదండ్రుల దగ్గర నుంచి. ఇంకా పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి పిల్లలు ఏం చేస్తున్నారంటే, ఏదో ఇది ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఏదో మేము అందులో జాయిన్ అయితే వస్తాము, ఇందులో జాయిన్ అయితే అయిపోద్ది అనుకుంటున్నారు. కానీ కష్టపడడానికి షార్ట్ కట్ లేదు, నేను ఖచ్చితంగా కోడింగ్ రాయాల్సిందే, లేదా నేను డెవాప్సో లేకపోతే ఇంకోటో అయితే దాంట్లో నాకు స్కిల్స్ రావాల్సిందే, స్కిల్ లేకుండా నాకు ఎవడు ఉద్యోగం ఇవ్వడు, నాకు 10 లక్షలు 15 లక్షలు నేను ఆశపడ్డప్పుడు ఆ 10 లక్షల వర్త్ నేను పని వెనక్కి ఇవ్వాలి కదా అని ఆలోచించడం స్టార్ట్ చేయాలి. ఏ కంపెనీ కూడా ఫ్రీగా డబ్బులు ఇవ్వదు. అంటే నేను ఎంతోమంది తల్లిదండ్రులు మన దగ్గరికి వస్తే అడుగుతున్నాను, అయ్యా మీ పొలంలో